హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో చాలామంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్లో ఎస్ఏ నోటిఫికేషన్ కూడా ఒకటి కదండి. సో దీని గురించి మనం మాట్లాడదాం. సో నేను లాస్ట్ టైం 2018లో వచ్చిన నోటిఫికేషన్ మీతో షేర్ చేస్తూ సో ఈ ఎస్ఐ జాబ్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంది, సో ఏజ్ రిలాక్షన్స్ ఎలా ఎలా ఉన్నాయి, సో రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏం కావాలి, ఇంకా సిలబస్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, లైక్ ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి కదా. సో ఏ పోస్ట్ కోడ్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, సో వీటి అన్నిటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందామండి. సో ఈ వీడియో చూసినట్లయితే మీకు పూర్తి అవగాహన అయితే వస్తుందని నేనైతే మీకు అష్యూర్ చేయగలనండి. సో ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇది లాస్ట్ టైం మేలో వచ్చిన 2018 మేలో వచ్చిన నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఉంది కదా, డిఆర్ఎఫ్, టీఎస్డిఆర్ఎఫ్. సో అదైతే అప్పటికి ఫామ్ అవ్వలేదు. సో ఆగస్ట్లో అనుకుంటా 2018 ఆగస్ట్లో డిఆర్ఎఫ్ ఫామ్ అయింది. సో అప్పటికైతే డిఆర్ఎఫ్ ఇంకా ఫామ్ అవ్వలేదు కాబట్టి సో డిఆర్ఎఫ్ పోస్ట్లు ఏవి ఇందులో లేవు. సో ఈ నోటిఫికేషన్ మాత్రం డిఆర్ఎఫ్ కూడా యాడ్ అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇయర్ అయితే పక్కగా ఎస్ఐ పోస్ట్ అయితే లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో కానిస్టేబుల్ కూడా చూసుకున్నట్లయితే కొన్ని కొత్త పోలీస్ కమిషనరేట్స్ అయితే ఫామ్ అయ్యాయి కాబట్టి సో మనకు కొత్త జోనల్ సిస్టమ్ వచ్చింది. వీటన్నిటితో మనం టాలీ చేస్తూ ప్రతిదీ క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఉన్న లాస్ట్ టైం ఉన్న నోటిఫికేషన్. సో క్లియర్గా మీరు ఇక్కడ పోస్ట్ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పోస్ట్ కోడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మెరిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్ని పోస్ట్ కోడ్స్కి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేయరు. కొన్ని పోస్ట్ కోడ్స్కి దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు ఫైనల్ మెరిట్తో పాటు. సో ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ 11 to 19 పోస్ట్స్ ఉన్నాయి కదా. సో 19 పోస్ట్ కోడ్స్ ఉన్నాయి. సో వేరీ అవుతూ ఉంటుందండి. సో ఇక్కడ పోస్ట్ కోడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏ కోడ్కి ఏ పోస్ట్ నేను క్లియర్గా చెప్పాను అక్కడ. సో ఇదైతే లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్. సో ఇందులో ప్రిజనర్స్ జైలర్స్ ఉన్నారు, లైక్ ఇంకా ఎస్సిటీ ఇన్ ద సెన్స్ సివిల్ కానీ ఏఆర్ కానీ, సో ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. ఇంకా బెటాలియన్లో సో మనకి టీఎస్ఎస్పీ బెటాలియన్ ఉంది కదా, ఇంతకుముందు మన అప్ప అంటుండే, సో ఏపీ పోలీస్ అకాడమీ అంటుండే, ఇప్పుడు టీఎస్ఎస్పీఏ. సో అందులో ట్రైనీస్ ఉంటారు కదా. సో ఆ పోస్ట్ ఉన్నాయి. సో ట్రైనీస్ అంటే డిఐ అంటాం మనం, డ్రిల్ ఇన్స్పెక్టర్, ఇలా చాలామంది ఉంటారు. సో వీళ్ళు కూడా ఇదే ఎస్ఐ పోస్ట్స్లోనే వీళ్ళకి కూడా ఇదే నోటిఫికేషన్లో వాళ్ళకు కూడా ఇస్తుంటారు. సో మనకి స్టేట్ ఫైర్ ఆఫీసర్స్ కానీ, సో ఈ ట్రైనర్స్ కానీ, లైక్ టీఎస్ఎస్పీలో ఉన్న బెటాలియన్ ట్రైనర్స్ కానీ, నెక్స్ట్ మనకి ఎస్సిటీ సివిల్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ వర్క్ చేసే వాళ్ళని ఏఆర్ అంటాం. సో మన పోలీస్ స్టేషన్స్లో మనకి నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్స్లో వర్క్ చేసే వాళ్ళని సివిల్ పోలీస్ అంటాం. సో మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకా మనకి వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే అసెంబ్లీకి దగ్గరలో బషీర్బాగ్లో మనకి సైబర్ సెల్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఐటీ అంటాం. సో ఈ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో రకరకాల పోస్ట్ ఉన్నాయి. సో ఎస్ఏ ఇన్ ది సెన్స్ సింపుల్ టర్మ్స్లో కాదు. సో మీ స్కిల్ సెట్ని బట్టి మీకు ఆ డిపార్ట్మెంట్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది మీ మెరిట్ బేస్ మీద. సో మనం మాట్లాడుకుందాం లేట్ చేయకుండా. సో మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మన ఛానల్లో అన్ని ఎంట్రన్స్ అప్డేట్స్ ఇంకా జాబ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో లేట్ చేయకుండా వెళ్దాం. సో ఇవైతే ఇంతకు ముందున్న జోన్స్ అండి. సో ఇప్పుడైతే కంప్లీట్గా మారిపోయినాయి కదా, మనకి తెలుసు కదా మీకు 7 జోన్స్ ఉన్నాయి. సో 2 మల్టీ జోన్స్లో 7 జోన్స్ ఉన్నాయి. సో పోలీస్ వాళ్ళకి సపరేట్, అదేవిధంగా నాన్ పోలీస్ క్యాటర్కి సపరేట్గా ఉంది. సో గ్రూప్స్తో ఫిల్ అయ్యేవి సపరేట్, ఈ పోలీస్ వాళ్ళకి సపరేట్. పోలీస్ వాళ్ళది ఎలా అంటే కమిషనరేట్ వైజ్ స్ప్లిట్ చేయడం జరిగింది. యాదాద్రి వాళ్ళకైతే మెయిన్గా మనకి ఉన్న అన్ని కమిషనరేట్స్లో రాచకొండ కమిషనరేట్ అనేది చాలా పెద్ద కమిషనరేట్. సో అది యాదాద్రికి వస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ ఫోర్స్ కావాల్సింది ఎక్కడంటే హైదరాబాద్ ఇంకా సైబరాబాద్ కదా. ఈ 2 పోలీస్ కమిషనరేట్స్ వచ్చేసి జోన్ 6లో ఉన్నాయి. సో వీళ్ళకైతే చాలా బెనిఫిట్. అదేవిధంగా జోన్ 1 అనుకుంటా. సో జోన్ 1లో కొన్ని కొత్త కమిషనరేట్స్ వచ్చాయి. సో ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటా. ఇంకా డిఆర్ఎఫ్ ఇలాంటి వాటి నుంచి కూడా మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో జోన్ 6 వాళ్ళకైతే అన్డౌటెడ్లీ ఎక్కువ పోస్ట్ అయితే ఉంటాయి. సో ఈ జోనల్ సిస్టమ్ని టాలీ చేసుకుంటూ మనం మాట్లాడదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ అయితే యాక్చువల్గా 1000 ఉంటుందండి. సో ఎస్సీ ఎస్టీస్కి అయితే 500 ఉంటుంది. సో అదర్ దెన్ ఇంకెవరైనా కూడా వాళ్ళకైతే 1000 ఉంటుంది ఫీజ్. సో మనం డైరెక్ట్ ఈ అప్లికేషన్ ప్రొసీజర్ గురించి కాకుండా సో రియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి మనకి అర్లీగా ఇచ్చారు. సో ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, లైక్ మీరు మెయిన్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత సో మీకు ఫిజికల్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ డాక్యుమెంట్స్ మీరు ముందే రెడీ పెట్టుకోండి. సో ఎస్ఎస్సీ మెమో అయితే కావాలి, సో మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ అట్లనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ ది సెన్స్ మీరు లాస్ట్ పాస్ అవుట్ అంటే డిగ్రీ ఉంది కదా, సో ఆ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ అట్లనే బీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ అట్లనే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ
ఆహ్, చెప్పాం కదా! గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా సో, పర్టిక్యులర్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే కావాలి. నెక్స్ట్ అట్లనే రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఏజెన్సీ ఏరియా. సో, ఎవరైతే ఎస్టీ కింద క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఏజెన్సీ ఏరియా ఈ పర్టిక్యులర్‌గా మనకి ఎక్కువ ఏజెన్సీ అంటే ఆదిలాబాద్ అంటాం. సో, ఖమ్మం ఈ ఏరియాస్‌లో ఉంటాయి కదా! సో, వీళ్ళైతే ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే బోనఫైడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, మనకి జోనల్ సిస్టమ్‌లో మెయిన్‌గా కావాల్సింది ఏందంటే ఇదివరకు 4th నుంచి 10th వరకు 4 ఇయర్స్ ఎక్కడ చదివితే అక్కడ అది వాళ్ళ నేటివ్ జోన్ అయిపోతుండే. సో, ఇప్పుడు అలా కాదు 1-7th అంటున్నారు. సో, స్టిల్ ఇంకా డైలమాలో ఉన్నారు. సో, మనం క్లియర్‌గా వచ్చినప్పుడు మనం క్లియర్‌గా మాట్లాడదాం. సో, ఆల్రెడీ నేను జోనల్ సిస్టమ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో, మీకు జోనల్ సిస్టమ్ మీద అవగాహన రావాలంటే దయచేసి ఆ వీడియో చూడమని రిక్వెస్ట్ చేస్తాను. సో, స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలా అంటే కొంచెంమందికి స్టడీ సర్టిఫికేట్స్ లేకుండానో లేకపోతే ఇప్పుడు ఆ స్కూల్ లేకపోతుండేనో ఇలాంటి కేసెస్ అయితే అరైజ్ అవ్వచ్చు కదా! అలాంటి కేసులో మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్లి సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు. సో, అంటే మీరు ఫర్ ద పాస్ట్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్. సో, మీరు ఇక్కడే ఉంటున్నట్టు తహసీల్దార్ దగ్గర నుంచి మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు. మనం అంత లెంతీ ప్రొసీజర్ ఏం కాదండి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అట్లనే ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్స్ క్లెయిమ్ చేసుకున్నారో సో, స్పెషల్ రిజర్వేషన్స్ ఏంటి అంటే ఎవరెవరు వస్తారంటే సో, సీపీపీ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్స్, సీడీఐ చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ పోలీస్ లైక్ పోలీస్ డ్యూటీలో ఉండి ఏమన్నా లాస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ అట్లనే పీఎం చిల్డ్రన్ ఆఫ్ మినిస్ట్రియల్ పోలీస్. సో, ఇలా రకరకాలు ఉన్నారండి. సో, జైలర్స్ గానీ లైక్ నెక్స్ట్ అట్లనే మనకి ఎన్‌సీసీ గానీ, స్పోర్ట్స్ మెరిట్ గానీ సో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో, ఇవొచ్చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అండి. సో, ఉమెన్స్ రిజర్వేషన్స్ అయితే 33% ఉంటున్నాయండి. మీకు తెలిసిందే కదా! సో, ఇంకా రిజర్వేషన్స్ మాట్లాడుకున్నట్లయితే మీ మీ కమ్యూనిటీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో సో, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ సో, ఈ రిజర్వేషన్స్ ఏమున్నాయో సో, అకార్డింగ్‌లీ ఇప్పుడు ఎలా ఉన్నాయో సో, కాన్స్టిట్యూషన్‌లో ఎలా మెన్షన్ చేశారో సో, అదే విధంగా అప్లికేబుల్ అవుతాయి. సో, బీసీబీకి అయితే 10% ఉంది. సో, బీసీలో హైయెస్ట్ రిజర్వేషన్స్ అవే. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకైతే 4% అనుకుంటా. సో, ఈ విధంగా సో, రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయో సో, అలా అప్లికేబుల్ అయితాయి. సో, స్పెషల్ రిజర్వేషన్స్ అన్నా కదా! సో, పీఎం అంటే పోలీస్ మినిస్ట్రియల్, ఎంఎస్పీ అంటే మెరిటియస్ స్పోర్ట్స్ పర్సనల్. సో, ఎన్సీసీ అంటే మీకు తెలుసు కదా! నేషనల్ క్యాడెట్ కార్ప్స్. సో, సీపీపీ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్స్. సో, చెప్పాను కదా! సో, ఈ రిజర్వేషన్స్ అయితే ఉంటే గనక మీరు పర్టిక్యులర్ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో, నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే సో, ఏజ్ లిమిట్స్ మాట్లాడుకుందామండి. సో, పోస్ట్ 11-15 లైక్ మోస్ట్‌లీ ఇవి సివిల్ ఇంకా ఎస్సీటీ పోస్ట్ ఏవైతే ఉన్నాయో సో, అవొస్తాయండి. సో, 11-15 అంటే సో, వీళ్ళకైతే ఏజ్ 21-25 లోపల ఉండాలి. సో, అసలు బ్రదర్ మనం పోలీస్‌కే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే చాలామందికి ఇక్కడ మెయిన్‌గా అరైజ్ అయ్యే బెనిఫిట్ ఏందంటే సో, అడ్వాంటేజ్ ఏంటంటే మనకిక్కడ ఏ ఏజ్ రెస్ట్రిక్షన్స్ అండి. సో, మంచిగా మీకు జీఎస్ మీద గానీ అవగాహన వచ్చేసరికి మీ ఏజ్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడ మీరు పోలీస్ చూసుకున్నట్లయితే ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల సో, సీనియర్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోలేరు. సో, ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ వచ్చారో సో, వాళ్ళైతే ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో, మీరు ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యి ఉండుంటే గనక దయచేసి చెప్తున్నా సో, నోటిఫికేషన్ వచ్చేలోపు క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని సో, క్లియర్‌గా చదివే ప్రయత్నం చేయండి. సో, మనం బుక్స్ ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో, పోస్ట్ 11-15 అయితే 21-25 ఇయర్స్ లోపల ఉండాలి. నెక్స్ట్ అట్లనే పోస్ట్ 17కి అయితే 18-30 ఇయర్స్. పోస్ట్ 18 కూడా 18-38 సారీ 21-30 సో, ఇలా ఉన్నాయి ఏజ్. సో, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయండి. సో, రిలాక్సేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆహ్, అకార్డింగ్‌లీ లైక్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఒకలా ఉంటాయి. సో, కమ్యూనిటీ బేస్డ్ ఏజ్ రిలాక్సేషన్స్ సెపరేట్ ఉంటాయి. సో, బీసీ ఆర్ ఎస్సీ, ఎస్టీ అయితే మీకు అప్ టు 5 ఇయర్స్ వరకు ఇస్తారు. సో, ఇంకా ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సో, మనకి ఇందులో కూడా డిపార్ట్మెంట్ వైస్ ఉన్నాయండి. సో, టీఎస్, ట్రాన్స్‌కో ఇంకా డిస్కమ్స్, టీఎస్‌జెన్‌కో సో, కరెంట్ పవర్ వాళ్ళండి. సో, వీళ్ళకి ఒకలా ఉన్నాయి. సో, 5 ఇయర్స్ వీళ్ళకి కూడా మాక్సిమం అప్ టు 5 ఇయర్స్. సో, ఆర్మీ వాళ్ళైతే 3 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇస్తున్నారు. సో, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయండి. సో, ఎన్‌సీసీలో ఆల్రెడీ ట్రైనీ కింద వర్క్ చేస్తే 3 ఇయర్స్. సో, ఇలా రకరకాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయండి మనకి. సో, మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాట్లాడుకున్నట్లయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈజ్ యాక్సెప్టబుల్ అండి. సో, డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఎనీ డిగ్రీ ఐదర్ ఇట్ కెన్ బి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ ఏదైనా అవ్వని గానీ మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందండి. సో,
ఇక్కడ కొంచెంమంది క్వశ్చన్ అవ్వచ్చు. సో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో మేము డిగ్రీ చేస్తే అది యాక్సెప్టబులా అంటే ఎలిజిబులే అండి మీరు గూడా. సో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో గూడా మీరు డిగ్రీ చేసుంటే ఓకే. కాకపోతే అది రికగ్నైజేషన్ ఉన్న యూనివర్సిటీ అయితే సరిపోతుంది. సో, నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఐ గురించయితే పెద్దగా చెప్పుకోవాల్సిందేం లేదండి. లైట్ అంటే జనరల్‌గా ఉండే సైట్ కూడా యాక్సెప్టబులే. సో, నేను చాలామందిని చూసా. సో, సైట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళని. సో, మనం ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మాట్లాడుకుందాం. సో, ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో మనకి 200 మార్క్స్‌కి ఉంటుంది. సో, ఇందులో వచ్చేసి ఆహ్, రీజనింగ్ ఇంకా మెంటల్ ఎబిలిటీస్, జనరల్ స్టడీస్. సో, ఇవన్నీ కలుపుకొని 200 మార్క్స్. సో, రీజనింగ్‌లో 100 మార్క్స్ ఆప్టిట్యూడ్ ఉంటుంది కదా! సో, అది 100 మార్క్స్. అదేవిధంగా జనరల్ స్టడీస్ 100 మార్క్స్. సో, మీకు ఆన్ ఎ హోల్ 200 మార్క్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు చాలామంది చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అనేది చాలామంది క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనకి జస్ట్ క్వాలిఫికేషన్ మార్క్ అనేది సెట్ చేసి పెడతారు. సో, ఓసీస్‌కి అయితే 40% దాటాలి. బీసీస్‌కి అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే 30%. సో, ఈ స్కోర్ అనేది వాళ్ళు క్రాక్ చేయగలిగితే వాళ్ళు మెయిన్స్‌కి ఫిజికల్ టెస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో, ప్రిలిమ్స్‌లో దీని గురించి మనం బుక్స్ మాట్లాడుకున్నట్లయితే అథమెటిక్ అనంగానే అన్‌డౌటెడ్‌లీ మన ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనొచ్చండి. జీఎస్ అనంగానే జీఎస్‌లో సెపరేట్‌గా మనకి జీఎస్ ఇన్ ది సెన్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. సో, మనకి మళ్ళీ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. సో, జోగ్రఫీలో ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ. సో, ఇలా స్ప్లిట్ అయి ఉన్నాయి కదా! సో, మీరు పర్టిక్యులర్‌గా మీరు రిక్వైర్డ్ మనం సెపరేట్‌గా వీడియో చేసే ప్రయత్నం చేద్దామా? లేకపోతే ఇందులో చెప్దామా? సో, చూసుకున్నట్లయితే హిస్టరీ అయితే మనకి ఇండియన్ హిస్టరీ అయితే బిపిన్ చంద్ర లాంటి వాళ్ళవి మంచి బుక్స్ ఉంటాయండి. సో, మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేయాలి. సో, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ మీద ఫోకస్ చేస్తూ తెలంగాణ హిస్టరీ అయితే గనక మనకి మీకు చాలామంది తెలిసే ఉంటుంది అబ్దుల్ కరీం సార్‌ది. తెలుగులోను ఇంకా ఇంగ్లీష్‌లోను మనకి బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో, మీరు అందులో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో, తెలంగాణ మూవ్‌మెంట్ కూడా మనకి 3 స్టేజెస్ ఉన్నాయి కదా! సో, ఐడియా ఆఫ్ తెలంగాణ, సో, నెక్స్ట్ మొబిలైజేషన్ ఆఫ్ తెలంగాణ, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో, ఈ 3 స్టేజెస్‌ని కూడా మీరు థరోగా కవర్ చేయాలి. సో, ఇండియన్ ఎకానమీకి అయితే మనకి మృణాల్ వెబ్ సిరీస్ మృణాల్ లాంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, లేదా బుక్స్ కూడా సజెస్ట్ చేద్దాం. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో, నెక్స్ట్ అట్లనే ఇండియన్ జియోగ్రఫీ అయితే ఎన్‌సీఈఆర్‌టీ లాంటి బుక్స్ కవర్ చేయొచ్చు. సో, మీరు స్టేట్ ఎస్సీఆర్‌టీ బుక్స్ అని కూడా ఉంటాయండి. సో, తెలంగాణ ఎస్సీఆర్‌టీ బుక్స్ అని కూడా ఉంటాయి. సో, అందులో అయితే క్లియర్ కవర్ అయ్యి ఉంటాయి. సో, కొంచెం స్క్రాప్ అయితే ఉంటుంది. సో, మీరు దానికి ఓవర్‌కమ్ చేస్తూ మీకు వెబ్‌సైట్ కూడా ఉంది. స్టేట్ ఎస్సీఆర్‌టీ బుక్స్ అని. తెలంగాణ స్టేట్ ఎస్సీఆర్‌టీ బుక్స్. సో, అందులో మీరు చదువుకున్న టెక్స్ట్ బుక్సే ఉంటాయి. కాకపోతే ఒకసారి రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో, ఏది మిస్ అవ్వదు మోస్ట్‌లీ. సో, మనం క్లియర్‌గా చెప్దాం ఒకసారి తర్వాత బుక్స్ గురించి. సో, నెక్స్ట్ ఈ ప్రిలిమినరీ క్వాలిఫై అవుతే మనకి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఆర్ పీఈటీ అంటాం. ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్. సో, దీనికి చూసుకున్నట్లయితే పోస్ట్ 11-15కి అయితే హైట్ వచ్చేసి 167.6 కన్నా తక్కువ ఉండొద్దు. సో, చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండొద్దు. ఇంకా బ్రీత్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ మనకి ఎక్స్‌పాండ్ అవ్వాలి మినిమమ్ 5 సెంటీమీటర్స్ అయితే పక్కా ఎక్స్‌పాండ్ అవ్వాలి మీదెంతున్నా. సో, నెక్స్ట్ అట్లనే ఉమెన్‌కైతే చెస్ట్ రిక్వైర్మెంట్స్ ఉండవు గానీ హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో, నెక్స్ట్ అట్లనే పోస్ట్ అనేది ఆల్మోస్ట్ మనకి సేమ్ ఉంటుంది హైట్. పోస్ట్ 18 చూసుకున్నట్లయితే 168 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో, కొంచెం రిక్వైర్మెంట్ అనేది కొంచెం పెరిగింది. సో, పోస్ట్ 19 చూసుకున్నట్లయితే ఉమెన్‌కి 153 సెంటీమీటర్స్. సో, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ అట్లనే పోస్ట్ కోడ్స్ 11-15 అండ్ 17. సో, ఇది ఎవరికొచ్చేసంటే ఎస్టీస్ ఇంకా ఏటీస్ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఈ పర్టిక్యులర్‌గా రిక్వైర్మెంట్స్ అనేవి కొంచెం రిలాక్స్డ్‌గా ఉంటాయండి. సో, హైట్ అనేది 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో, చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండొద్దు. సో, ఇది ఎస్సీ ఇంకా ఏటీస్ వాళ్ళకండి. సో, ఉమెన్స్‌కి అయితే 150 ఉంటే సరిపోతుంది. సో, ఈ విధంగా ఉన్నాయి రిక్వైర్మెంట్స్. సో, నెక్స్ట్ మనం ఇక్కడ క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మనం చేయాల్సింది. సో, ఫిజికల్లీ మెజర్‌మెంట్స్ టెస్ట్ వేరు. సో, అది మన బాడీ స్టాండర్డ్స్. ఇది చూసుకున్నట్లయితే ఎఫిషియన్సీ టెస్ట్. సో, మనకి రన్నింగ్, షాట్ పుట్ లాంటివి ఉంటాయి ఇక్కడ. సో, 100 మీటర్స్ రన్ వచ్చేసి సో, మనకి 15 సెకండ్స్ లోపు రన్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి మినిమమ్ 3.80 మీటర్స్ కవర్ చేయాలి. నెక్స్ట్ షాట్ పుట్ వచ్చేసి 5.60 మీటర్స్. హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్. సో, 800 మీటర్స్ రన్ వచ్చేసి 170 సెకండ్స్. ఇన్ ద సెన్స్ మనకి అరౌండ్ దగ్గర 3 మినిట్స్ దాకా ఉంది కదా! సో, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే ఇంకా మనకి కొంచెం రిలాక్సేషన్ చూస్తున్నాం ఇక్కడ. సో, క్లియర్‌గా మాట్లాడుకున్నట్లయితే బ్రదర్ మాకు 100 మీటర్స్ రన్ ఉంది. సో, 15 సెకండ్స్ అన్నారు. ఇంకా తొందరగా రన్ చేస్తే మనకేమైనా బెనిఫిట్ ఉందా అంటే మీకు ఇక్కడ పాయింట్స్ ఉంటాయండి. మనకి రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. సో, మీరు ఎంత ఎర్లీగా చేస్తే అంత రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. నేను అనెక్సర్‌లో చూపిస్తాను మీకు క్లియర్‌గా. సో, ప్రతి దానికి రివార్డ్ పాయింట్స్ ఉంటాయండి. అక్కడే మీకు ఈ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో వచ్చే మెరిట్‌ని క్యాలిక్యులేట్ చేసేది. సో, ఇందులోనే మనం ఏఆర్‌లో పడతామా, సివిల్‌లో పడతామా అనేది డిసైడ్ అవుతుంది.
సో ఇదొచ్చేసి పోస్ట్ 11 అండ్ 17 అండ్ 18 కండి. సో ఈ ఉమెన్స్ చూసినట్లయితే 11 అండ్ 19 ఉమెన్స్ చూసినట్లయితే 100 మీటర్స్ రన్ 20 సెకండ్స్, లాంగ్ జంప్ 2.50 మీటర్స్, సో షార్ట్ పుట్ వచ్చేసి 3.75 మీటర్స్. సో ఇవి వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అండి. సో నెక్స్ట్ అట్లనే 12-15 మెన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ కాదు, సేమ్ రిక్వైర్మెంట్స్. సో ఉమెన్ చూసినట్లయితే 100 మీటర్స్ రన్ 20 సెకండ్స్, లాంగ్ జంప్ 2.50 మీటర్స్, సో షార్ట్ పుట్ వచ్చేసి 3.575 మీటర్స్. సో ఇవి వచ్చేసి రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయండి. సో మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ 200 మార్క్స్కి 100 మార్క్స్కి. నెక్స్ట్ అట్లనే తెలుగు ఆర్ ఉర్దూ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. సో మీ లాంగ్వేజ్ ఏదనుకుంటే, సో ఏదో తెలుగు వాళ్ళైతే తెలుగు తీసుకోండి, ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ తీసుకోండి. సో మనకి ఇక్కడ ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 2 పేపర్స్ చూసుకున్నట్లయితే ఇవి మెరిట్ కన్సిడర్ చేయమండి. జస్ట్ క్వాలిఫై అవ్వాలి, అంటే 35 మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది మీకు. జస్ట్ క్వాలిఫికేషన్ పేపర్స్ ఇవి. సో ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అంతవరకే ప్రిపేర్ అవ్వండి. సో మనం నేను ఈ పేపర్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, సో దట్ మీరు ఒక ఐడియా కూడా వస్తుంది. సో థర్డ్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్లీ అథమెటిక్ అండి. ముందుగా చెప్పినట్లే నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఫాలో అవ్వండి. సో 200 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ అట్లా పేపర్ 4 చూసుకున్నట్లయితే జిఎస్ అండి, జనరల్ స్టడీస్. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ అండి, మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ ఉండవు. సో ఇది కూడా 200 మార్క్స్కి. సో ఆన్ ఏ హోల్ మనకి ఇక్కడ 400 మార్క్స్, పేపర్ 3 అండ్ పేపర్ 4 కలుపుకొని 400 మార్క్స్కి మనకి ఇక్కడ మెరిట్కి ఏదైతే కన్సిడర్ చేయబడుతుంది. సో 400 మార్క్స్లో మీకు ఎంతైతే వస్తుందో దాని మీద బేస్ చేసుకుని మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. సో ఫస్ట్ 2 పేపర్స్లో ఉంది కదా, సో వాటికైతే మీరు ఓసీస్ అయితే 40%, బీసీస్ అయితే 35%, ఎస్సీఎస్సీస్ అయితే 30%. సో బేస్డ్ అపాన్ నేను ముందే చెప్పా కదా, పోస్ట్ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. 11-17కి అయితే మనకి జస్ట్ ఫైనల్ మెరిట్ ఏదైతే ఉందో, ఐ మీన్ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేస్తారు సో సెలక్షన్కి. నెక్స్ట్ అట్లా పోస్ట్ 12 చూసినట్లయితే ఇక్కడ మనకి ఆ 400 మార్క్స్లో వచ్చిన మార్క్స్, అదేవిధంగా ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ అట్లానే పోస్ట్ 13-15 చూసినట్లయితే ఇక్కడ కూడా అంతే, రెండింటిని కన్సిడర్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని, అదేవిధంగా పేపర్ 3, పేపర్ 4లో వచ్చిన మార్క్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ అట్లనే 18 అండ్ 19 గురించి మాట్లాడినట్లయితే దీంట్లో కూడా అంతే. సో 400 మార్క్స్ ప్లస్ ఓన్లీ 400 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో రిజర్వేషన్స్ టు లోకల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు జోనల్ సిస్టమ్ వచ్చేసింది కదా కంప్లీట్గా. సో చాలా మార్పులు రాబోతున్నాయి. సో ఫర్దర్గా కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. సో నోటిఫికేషన్లో ఎప్పటిలోపు రావచ్చు అంటే మేబీ జోనల్ సిస్టమ్ అయితే యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఒక 2-3 మంత్స్లో రావచ్చు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే పాండమిక్ అంతే. సో వన్స్ ఇది సిచ్యువేషన్ ఇన్ హ్యాండ్స్కి వచ్చేస్తే, సో కంట్రోల్లోకి వస్తే నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. సో ఈలోపు మీరు చక్కగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీకు నేను అనెక్స్ చూపిస్తాను కదా. సో స్పోర్ట్స్ మెరిట్ వాళ్ళకైతే, సో వీళ్ళు ఈ గేమ్స్లో ఉన్న వాళ్ళైతే స్పోర్ట్స్ మెరిట్కి కన్సిడర్ చేయబడతారండి. సో మీకు ఇవన్నీ అన్నెసరీ. సో పే స్కేల్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే పోస్ట్ 11-15కి ఎక్కువ ఉంటుందండి. సో 29,000 to 78,000 వరకు ఉండొచ్చు బేస్డ్ అపాన్ యువర్ స్కిల్ సెట్ అనేది. సో నెక్స్ట్ అట్లనే పోస్ట్ 17-19 చూసుకున్నట్లయితే 26,600 to 77,030 రూపీస్. సో ఇలా ఉండొచ్చు. సో బేస్డ్ అపాన్ మీరు మళ్ళీ అర్బన్ ఏరియాస్లో అయితే మీకు అలవెన్సెస్ వస్తాయండి. సో డ్రైవింగ్ అలవెన్స్ కానీ, అర్బన్ హౌసింగ్ అలవెన్సెస్ కానీ చాలా వస్తాయి. సో ఇది చూసినట్లయితే మీకు చెప్పా కదా, సో మీకు పాయింట్స్ అనేవి ఎలా వస్తాయో. సో 100 మీటర్స్ రన్ అనేది మనకు 15 సెకండ్స్ యాక్చువల్గా. సో 10.50 సెకండ్స్ ఆర్ లెస్లో కంప్లీట్ చేస్తే మీకు 25 పాయింట్స్ వస్తాయి. సో 10.51 to 11 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే మీకు 22.50 సెకండ్స్ పాయింట్స్ వస్తాయి. సో ఈ విధంగా పాయింట్స్ అనేవి ఉంటాయండి. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సో ప్రతిదానికి ఇలా మీరు చేస్తే బెనిఫిట్. సో జిఎస్ గురించి మాట్లాడదామండి. అథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అయితే ఒకటే బుక్, ఆర్ఎస్ అగర్వాల్. 100% మీకు న్యాయం చేసినట్టు అవుతుంది ఆ బుక్ చదివితే. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఇక్కడ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని వీలైతే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద అయితే మీరు ఫోకస్ చేయాలి. సో జిఎస్లో మాట్లాడుకున్నట్లయితే జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ అంటే మీరు సింపుల్గా ఏదో బుక్ ఫాలో అవ్వకండి, ఏదైనా లూసెంట్ బుక్ తీసుకోండి. సో లూసెంట్ జీకే అంటాం. సో లూసెంట్ జీకే 200 రూపీస్ కన్నా తక్కువే ఉంటుందండి. సో ఈ బుక్లో మనకి క్లియర్గా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. సో నేను పర్టికులర్గా ఏ పబ్లికేషన్స్ని మెన్షన్ చేయొద్దు, కానీ స్టేట్లో ఉన్న కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయండి. సో కేవలం వాళ్ళు ఏదో ఆబ్జెక్టివ్ ఇస్తే వాటిని ఏదో బైహార్ట్ చేసుకుని వెళ్తే మీకు జాబ్ అనేది రాదు 100%. సో మీరు కాన్సెప్ట్స్ అయితే అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. సో జిఎస్ జనరల్ స్టడీస్లో మనకి జనరల్ సైన్స్ ఉంటుంది. సో ఈ సైన్స్కి మీరు ఐదర్ ఎన్సీఆర్టీ సైన్స్ బుక్స్ అయినా ఫాలో అవ్వండి 6 to 12 ఆర్ ఎల్స్
లూసెంట్ లాంటి బుక్‌నైనా ఫాలో అవ్వండి. నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ మీద మీకు రోజు న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ అనాలిసిస్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఇట్లానే హిస్టరీ ఆఫ్ ఇండియన్ చూసుకున్నట్లయితే మోడర్న్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో, బిపిన్ చంద్ర లాంటి బుక్ తీసుకోండి. నెక్స్ట్ అట్లనే జాగ్రఫీ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే నేనైతే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫాలో అయ్యా. నెక్స్ట్ అట్లనే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుందండి. 100% మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. 100% ఇన్ ది సెన్స్ 100%. సో, కాకపోతే ప్రిసైడ్ కాన్సెప్ట్స్ లైక్ స్టేట్ గవర్నమెంట్ గానీ, జ్యుడిషియల్ పవర్స్ గానీ, సో, సెలియెంట్ ఫీచర్స్ గానీ, సో, ఇలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చారు. సో, కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్‌మెంట్, ప్లానింగ్ అండ్ ఎకానమిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో, వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ అట్లనే ఎకానమిక్ రిఫార్మ్స్ అనంగానే మాకు 1991 రిఫార్మ్స్ బై పివి నరసింహారావు గారు. సో, మన తెలంగాణ పీఎం, సో, ఆయన ఎక్స్-పీఎం. సో, ఆ రిఫార్మ్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోండి. సో, నెక్స్ట్ అట్లనే తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ చెప్పా కదా, నేను 3 పార్ట్స్ కింద ఉంటుందండి. ఈ పార్ట్ మీద మీరు ఫోకస్ చేయండి. సో, ఈ విధంగా ఉంటుంది సిలబస్. సో, ఆల్మోస్ట్ మనకి దీనికైనా ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్‌కి కూడా ఇదే ఉంటుందండి. సో, ఓన్లీ పర్సనాలిటీ టెస్ట్ అనేది యాడ్ అప్ అవుతుంది మనకి ఇక్కడ క్లియర్‌గా. అంతే. సో, గివ్ యూర్ బెస్ట్. నేను క్వెషన్ పేపర్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నా అండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.